ఆ రోజు హాల్ టికెట్ తీసుకున్నాను. 20 డేస్లో ఫైనల్ ఎగ్జామ్స్. నా జాబ్ కన్ఫర్మ్ అవ్వాలన్నా, లైఫ్లో సెటిల్ అవ్వాలన్నా, మా పేరెంట్స్ ఆశ నెరవేర్చాలన్నా ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలి. అది నా కెరియర్లో క్రూషియల్ టైం. అన్నీ అడుగు దూరాన్నే ఉన్నాయి. ఒకవైపు ఆనందం, మరోవైపు ఇంకా బాగా చదవాలనే పట్టుదల, కొత్త ఉత్సాహం. అదేంటో కానీ ఆ అమ్మాయిని మళ్ళీ చూడాలనే క్యూరియాసిటీ. బాబు లాస్ట్ స్టాప్ ఇదే. ఏంట్రా ఇంత లేట్గా వచ్చావు? ఏమైంది వీడికి? ఎక్కడ చూసినా తనే, ఏం చేసినా తనే గుర్తుకొస్తుంది. తనను ఒక్కసారి చూడాలని నాకు తెలిసిన దేవుళ్ళందరినీ వేడుకున్నాను. చదువు తప్ప ఏం తెలియని నాకు ఆ ఫీలింగ్ ఏంటో కొత్తగా అనిపించింది. ఒక్కరోజు తను కనపడబోయేసరికే పిచ్చెక్కినట్టే. నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కాలేదు. ల్యాబ్ నుంచి వచ్చేసావేంట్రా? 2/4 కాఫీ. అవునరా, ఎందుకు వచ్చావు? సారీ ఎరా కళ్ళు కనిపించట్లేదా? సారీ సార్. ఏమైందిరా నీకు? 2 రోజుల నుంచి అదోలా ఉన్నావు, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు. ఎంతో సాఫ్ట్గా ఉండేవాడివి, ఎప్పుడు లేని ఆడి మీద ఇంత అలా గరుస్తున్నావు. ఏమైందిరా నీకు? ఇంట్లో ఎవరికన్నా ఒంట్లో బాలేదా? చచ్చా, అటువంటివి ఏం లేవురా. రేయ్, మేము నీ ఫ్రెండ్స్ రా, ఏమైనా ప్రాబ్లం ఉంటే షేర్ చేసుకోరా. ఏం లేదురా, ఈ మధ్య ఒక అమ్మాయిని చూశాను రా. ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి ఏదో తెలియని బాధ కదరా. ఏయ్, ఎందుకు అమ్మాయిని చూడాలని, మాట్లాడాలని నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతున్నాను. దాన్ని లవ్ అంటారా? లవ్ ఒక్కసారి చూసినందుకే. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఇదేరా. దానికి మీనింగ్ చెప్పే మగాడే ఇంకా పుట్టలేదురా. ఎవడి ఫీలింగ్ బట్టి వాడి మీనింగ్ ఉంటుంది. అసలు నీ ఫీలింగ్ ఏంటిదిరా? చెప్పరా. నువ్వు అంటున్నట్టు లవ్వో కాదో తెలియదు కానీ ఎందుకో ఆ అమ్మాయిని చూడాలని ఒక చిన్న ఫీలింగ్ రా. కానీ ఎలా? నా అరిగడు కూడా లవ్ లో పడ్డాడు రోయ్. రామ్దేవ్ బాబాకి పెళ్ళైందంటే నమ్ముతాను, ఇండియన్ ఫుట్బాల్ టీం వరల్డ్ కప్ కొట్టిందని నమ్ముతాను, కానీ నారిగాడ్ లవ్ లో పడ్డాడంటే మాత్రం నేను నమ్మను రా బాబు. నీ మనోడు ఆల్రెడీ లవ్ రా. రైట్, ఫిక్స్ కదా? మనోడు లవ్ లో ఉన్నాడు కాబట్టి అమ్మాయి ఎక్కడున్నా ఏం చేస్తున్నా మనోడి కోసం తీసుకురావాలి. ఫిక్సా? రెడీ. రై, ఏ ఏరియాలో చూసారు అమ్మాయిని? అశోక్ నగర్ రా. కిరణ్, అశోక్ నగర్ లో అమ్మాయిలు అడ్డా ఎక్కడ? ఉదయం అయితే మిల్క్ పార్లర్లో ఉంటారా, మధ్యాహ్నానికి బ్యూటీ పార్లర్లో ఉంటారా, సాయంత్రానికి అబ్బాయిల చేత ఖర్చు పెట్టిస్తూ ఐస్ క్రీమ్ పార్లర్లో ఉంటారా. నువ్వు ప్రాసలతో చంపకరా. అరవింద్, నువ్వు చెప్పరా బాబు. కాలేజీకి వెళ్ళే అమ్మాయిలంతా సినిమా థియేటర్లోను, ఫెయిల్ అయిన అమ్మాయిలంతా ఇంట్లో టీవీ సీరియల్ చూస్తూ కూర్చుంటారు.
అదే పార్టీ కల్చరల్ అమ్మాయిలు అనుకో ఉదయం వేళ బ్యూటీ పార్లర్లోని నైట్ పబ్బుల్లోని ఉంటారు. రే మొగల్ రేకులు నువ్వు ఆపు. చచ్చా అమ్మాయి ఆ టైప్ కాదురా. ఎలా ఉంటుందో తెలుసా? అమ్మాయి అంటే అలా ఉండాలి అన్నట్టుంటుంది. అలాంటి అమ్మాయిలు అయితే గుళ్ళు గోపురాలు తిరుగుతుంటారా? అబ్బా చాలు, ఏమైందిరా? ఇక చాలు. ఇంకెన్ని గుళ్ళు తిప్పిస్తా బే? అమ్మాయి కనబడుతుందో లేదో ఆ తర్వాత సంగతి. ఇంకా గుడి తిరిగే ఉంటా దేవుడు కనపడతాడు. రా 99 మెట్లు అంతే. కమాన్. అయితే ఎత్తుకొని తీసుకెళ్ళు. ధర్మం చేయండి అయ్యా, ఎక్కడ ఉన్నారో ధర్మం బాబు? చేయండి అయ్యా. ఇది పెద్ద ఫ్లవర్, ఇది కూర్చోండి అయ్యా. తీసుకో. హే, చూపే. బాబు ధర్మం చేయండి బాబు. బాబు కళ్ళు లేవయ్యా. రేయ్, ధర్మం ఆ చేయండి ధర్మం అయ్యా. చేయమని డబ్బులు కాదురా నీ కళ్ళు ఇచ్చేయ్. అయ్యా 100 రూపాయలు తొబ్బేద్దామనే. ఎక్కడ్రా? అమ్మాయ పైకి వచ్చేసాం రా. రే అమ్మాయరా? ఏరా ఆ స్లీవ్లెసా? చ కాదురా, ఆ గ్రీన్ డ్రెస్. బాబోయ్ నారే, నీ సెలక్షన్ సూపర్ రా. బాబు ధర్మం చేయండి ఏరా రివెంజా? బాబు వందించి తీసుకెళ్ళు. అబ్బో మా వాడి కోసం ఎన్ని మాటలైనా పడాలి. చూడరా ఇదిగా అమ్మాయిని వెతకాల్సిన అవసరం లేదు. మిస్టర్ ఎల్ వడా ఆని పట్టుకుంటే అమ్మాయి గురించి తెలుస్తుంది. కమాన్. ఉద్దేశం నిద్రలో ఏమైనా కలవరిచ్చారా ఏంది? నేను ఇదిగో నా మీద ఇలాంటి అభాండాలు వేశావంటే వచ్చే జన్మలో నాలాంటి మగవాడు వైపుడతావు నువ్వు కూడా. నా ఏకపత్రి వర్తుని శాపం తప్పకుండా తగిలి తీరుతుంది. మీ డ్రామా యాక్టింగ్ లో ఆపండి. మీరు